మనకు దేవుడు ఇచ్చిన రక్షణ, పరిశుద్ధత అనేది స్వాస్థ్యాన్ని లోకపు ఆశల కోసము అమ్ముకోకూడదండి. పరిశుద్ధతను అమ్మేసుకునే వారు ఎంతో మంది ఉన్నారు. దేవుని దగ్గరికి వస్తా కూడా పరిశుద్ధత లేకుండా లోకపు అపవిత్రతలో జీవిస్తా, లోక ఆశలో జీవిస్తా, రాజీ పడి లోక ఆశల కోసం అమ్మేసుకునేవారు, పరిశుద్ధతను అమ్మేసుకునేవారు ఎంతో మంది ఉన్నారండి. పరిశుద్ధత అనే స్వాస్థ్యాన్ని మనం అమ్మేసుకోకూడదు. ఈ యొక్క నాబోతు ద్రాక్ష తోట పరిశుద్ధతకి సాదృశ్యము. నాబోతు యొక్క ద్రాక్ష తోట పవిత్రతకి సాదృశ్యము. నాబాతు యొక్క ద్రాక్ష తోట దేవుని యొక్క ఆజ్ఞలకి సాదృశ్యము. నాబాతు యొక్క ద్రాక్ష తోట సమాధానానికి సాదృశ్యము. నాబాతు యొక్క ద్రాక్ష తోట బిడ్డల యొక్క ఆశీర్వాదానికి సాదృశ్యము. ఈ యొక్క ద్రాక్ష తోట అపవాదికి అమ్మేసుకుంటే ఈరోజు మన జీవితానికి మనమే పతనము కొని తెచ్చుకున్న వారము. ప్రియ దైవ జనాంగమా, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ నాబాతు ఎవరికి భయపడలేదో, దేవుని వాక్యానికి లోబడి దేవుడు ఇచ్చిన రక్షణని, పరిశుద్ధత అనే ఆ యొక్క స్వాస్థ్యపు ద్రాక్ష తోటని తన చేతిలో పట్టుకొని లోకము అనే ఆహాబుని ఎదిరించాడు. దైవ జనాంగమా, మనము ఏ రీతిగా ఉన్నాం? మనం ఇంకా పరిశీలన చేసుకున్నట్లయితే అపవాది యొక్క కుతంత్రము ఏం చేసింది? ఆహాబు మరియు యెజెబెలు కుతంత్రం అన్నమాట. అపవాది కుతంత్రము ఇక్కడ ఏ రీతిగా ఉందంటే, ఆహాబు యెజెబెలు కుతంత్రములో మనం చూస్తూ ఉంటే, నాబాతు నిరాకరించగానే ఆహాబు ఏం చేశాడు? ముఖం ముడుచుకొని పడుకున్నాడు. అప్పుడు అతని భార్య అయిన యెజెబెలు ప్రవేశించింది. చూడండి, నీవు మూతి ముడుచుకొనిన వాడవై భోజనము చేయక ఉండిదవేమని అతనిని అడుగగా, అతడు ఆమెతో ఇట్లా చెప్తున్నాడు, అమ్మా, ఒక మనుష్యుడున్నాడు, ఒక ద్రాక్ష తోట ఉంది, నేను వెళ్ళి అడిగాను, ఇవ్వలేదు అనేసి యెజెబెలుతో చెప్పినప్పుడు, ఇక్కడ ఏ రీతిగా ఉండాలి అంటే, మన యొక్క హృదయాన్ని లోకపు ఆలోచనలకి మనం ఇవ్వకపోయినప్పుడు, ఈ యొక్క ఆహాబు అనే ఒక సాతాను ఇంకొక సాతాన్ని తోడేసుకొని వచ్చిందంట యెజెబెల్ని. ఆ రీతిగా ఇంకా అనేకమైన శోధనలు వస్తాయి. దేవుణ్ణి మనము దూరపరుచుకోవడానికి, మన యొక్క జీవితంలోనికి దేవుడు ప్రభువుని మన యొక్క జీవితంలోనికి రానివ్వకుండా సాతాను శోధనలు ప్రవేశిస్తూ ఉంటాయి. అది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియ దైవ జనాంగమా, ఏమని చెప్తా ఉంది? ఈ యొక్క కుతంత్రం జరుగుతూ ఉంది. నాబాతు నిరాకరించగానే యెజెబెలు వచ్చిందంట. ఆమె లోకానికి, పాపానికి సాదృశ్యం. ప్రియ దైవ జనాంగమా, మనం చూస్తూ ఉంటే కుట్ర జరుగుతూ ఉంది. యెజెబెలు మంచి ఐడియా ఇచ్చింది. అబద్ధ సాక్షులను పెట్టి నాబాతు దేవునిని, రాజుని దూషించాడని లోకమంతా చాటించండి అనేసి చెప్పి చాటించి ఏం చెప్తా ఉంది? అక్కడ రాజుని, దేవుని దూషిస్తే మరణ శిక్ష అన్నమాట. ఇలా లోకమంతా చాటించండి అని యెజెబెలు ఒక ఐడియా ఇచ్చిందనమాట. ఈరోజు మనము నీతిగా ఉన్నప్పుడు లోకమును హింసించవచ్చు, లోకము మనల్ని పడేయాలని చూడొచ్చు, లోకము మనల్ని ఎక్కడ నిందల అవమానాలతో మన మీద బురద జల్లినట్టు జల్లాలని చూడొచ్చు. సాతాను ఎప్పుడు అబద్ధపు సాక్షులతో, అబద్ధపు సాక్ష్యాలతో విశ్వాసుల మీద దాడి చేస్తూ ఉంటాడు. ఏ రీతిగా నాబాతు మీద దాడి చేసిందో, కాని మాటలెల్లా పలికారు వాళ్ళ నాడున, దేవుణ్ణి దూషించాడని, ఇంకా రాజుని దూషించాడని ఏ రీతిగా అపవాది ప్రబలిల్లాడో, ఈ యొక్క రోజున మన యొక్క హృదయము మీద, దేవునికి దగ్గరగా వస్తున్న మన యొక్క విశ్వాసము మీద అబద్ధ సాక్షులు వస్తూ ఉంటారు, అవమానాలు వస్తూ ఉంటాయి.